నా దేశ ప్రజలందరికీ కూడా ఒక గమనిక, రాజకీయం గురించి కొన్ని వాక్యాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను మిత్రులారా. రాజకీయం అంటే ఒక కుంభకోణం, రాజకీయం అంటే మోసం, రాజకీయం అంటే ఒక అబద్ధం, రాజకీయం అంటేనే ఒక రౌడీ వేంచర్. ఇవన్నీ ఉన్నవాడే రాజకీయానికి రావాలి, లేకపోతే రావద్దు. రాజకీయం అంటే ఒక వ్యాపారం. మనం ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు పెట్టుబడి పెట్టాలి కదా, తర్వాతనే కదా దానిపైన మనకు వచ్చేది సంపాదించేది. మరి అదేవిధంగా రాజకీయం కూడా ఒక పెద్ద వ్యాపారం, అన్ని వ్యాపారాల కంటే పెద్ద వ్యాపారం. ఎందుకంటే మిత్రులారా, ఎలక్షన్లు ఎప్పుడు ప్రజలు డబ్బులు ఏంది ఓట్లు వేయరు, తప్పెవరిది? ప్రజలది. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఉండగా పైనుంచి 5, 10, 20, 30 రూపాయల మిత్తితో వాళ్ళు కొన్ని కోట్లాది రూపాయలు పెద్ద ఇంట్రెస్ట్ తోటి తీసుకొచ్చి ప్రజలకి ఒక బిర్యానీ పొట్లం, ఒక క్వార్టర్ సారా, మరి కొంతమందికి మహిళలకి చీరలు, ఏదో ఒకటి ఆశ చూయించి మోసం చేసి ఓట్లు వేయించుకొని మళ్ళీ ఆ కోట్లాది అప్పులు తీర్చడానికి బయట నుంచి అప్పులు తేవడం, ప్రజల నుంచి ఇష్టం వచ్చినట్టుగా పైసలు అనేక చోట్ల నుంచి లాగడం, ఎన్నో వీటి విషయాల మీద గల ట్యాక్సులు పెంచడం, మరి దీని మీద ఈ ట్యాక్స్, దాని మీద ఆ ట్యాక్స్ అని గిల్లారిస్తూ ఏదో ఒకటి రోజు రోజుకి పెంచుతూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు రాబట్టడం, వేల వందల కోట్లాది రూపాయలు రాజకీయ నాయకులు మళ్ళీ వెనకేసుకుంటారు. ప్రజలకి మేలు చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, బిడ్డలు, చెల్లెళ్ళు, అక్కలు, బావలు, అల్లుళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా మాత్రం కొన్ని వేల కోట్లాది రూపాయలు మాత్రం వెనకేసుకుంటారు. ఇది రాజకీయం. ముందు వాళ్ళ కడుపు నిండింది మనకే చూడరు. మనకి 1 కిలో బియ్యం, సన్న బియ్యం ఇచ్చేసి ఏదో చేశామని చెప్పుకుంటారు. ఏదో రైతు బంధో గీతు బంధో ఏదో ఒక చారణ పడేసి బారణ వాళ్ళు దెంగి మన మీద ఇది చేశా అది చేశా అని గొప్పగా చెప్పుకుంటుంటారు. మిత్రులారా, రాజకీయాన్ని మించిన సొంటి బిజినెస్ లేదని మరొకసారి చెప్తున్నాను. తర్వాత ఎలక్షన్లప్పుడు ఎన్నో మాయమాటలు చెప్పి అదిస్తాము ఇదిస్తాము లేనిపోని ఆశలు చూయించి ఓట్లు వేయించుకుంటారు. తర్వాత మధ్యన రాయబారిగా కొంతమంది రాజకీయ నాయకులు మంత్రుల దగ్గరికి పోతే ఇదిస్తాను అదిస్తాను, వీళ్ళు చేసిన డిమాండ్ని కాదనకుండా ఇస్తానంటారు. అది ఇచ్చేది ఎప్పుడో, అది సచ్చేది ఎప్పుడో. ఒంటె పేదలకు నక్కాసపడ్డట్టు అలాంటి మాయ మాటలకి ప్రజలు మోసపోయి ఎంజాయ్ చేస్తుంటారు. వస్తున్నాయి కదా, బతుకుతాం కదా అని. అది వచ్చేది ఎప్పుడు, పోయేది ఎప్పుడు. మిత్రులారా, రాజకీయం అంటేనే మోసం, అబద్ధం అనేది మీ అందరికీ తెలుసు. అయినా ప్రజలకు గొర్రెలు, వాళ్ళు చెప్పిన మాటలు ఈని మోసపోతూ ఇంకెన్నాళ్ళు మోసపోతారా నాయన, ఎన్నాళ్ళు వాళ్ళు లొంగ తీసుకుంటారా? వాళ్ళు ఏమనుకుంటారు? ప్రజలు ఎడ్డోళ్ళు, ప్రజలకి ఏం తెలియదు, మూర్ఖులు, మీ ఏది చెప్తే అది చేస్తారు, మేము చెప్పిన మాటలు నమ్ముతారు అని వాళ్ళు మన జీవితాలతో, మన పిల్లల భవిష్యత్తుతో, మన రాష్ట్రముతో చెలగాటం ఆడుతున్నారు. వేల వందలాది కోట్లు తెస్తున్నారు. నిన్నగాక మొన్న జాబు చేసుకుని బతికేవాడికి ఫామ్ హౌసులు, వేల వందల కోట్ల ఆస్తులు, విశ్వంలో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఆస్తుపాస్తులు ఉన్నాయి. తర్వాత గోడకు సున్నం వేసే వాళ్ళకి కొన్ని కోట్ల వేల ఆస్తులు వాళ్ళకు వస్తున్నాయి. కానీ పేదవాడు పేదోళ్ళలాగానే ఉన్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. ఈ డబ్బు ప్రజలది కాదా? అడిగే దాత లేడు. ఏదో ఒక దాత వస్తాడు, అడుగుతాడు, అప్పుడు వీళ్ళకి చిప్ప చేతికి వస్తుంది, జైలు పాలు అవుతారు. అప్పుడు వీళ్ళు చేసిన పాపానికి శిక్ష పడుతుంది. అప్పుడు దాకా మనం అందరం ఎదురు చూడాలి. జై హింద్.